దామెర గ్రామంలో పోచమ్మ తల్లి దేవాలయంలో రెండో రోజు పూజలు. ఆలయ కమిటీ సభ్యులు వెల్లడి. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని దామెర గ్రామంలో రెండో రోజు గ్రామ దేవత పోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దామెర గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో దామెర గ్రామస్తులు ప్రజలు తమకు తోచిన విధంగా వస్తు రూపేణా లేదా ధనం రూపేణా పోచమ్మ తల్లి ఆలయ పునఃనిర్మాణంలో పాలు పంచుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో పోచమ్మ దేవాలయం ఆలయ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ గురిజాల శ్రీరామ్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త బిల్ల రమణారెడ్డి, స్రవంతి దంపతులు, ఎర్ర స్వప్న, వెంకట రమణారెడ్డి దంపతులు, న్యాయవాదులు శ్రీధర్ రెడ్డి, అనిల్ రెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కింద వదన్న కొన్ని ఏం కాదు మా అడిగారుగా నిండిపోయానమ్మా నేను చెప్పిపోయింది అది ఉపకరణాలు పట్టుకురాబో. దామెర మండల కేంద్రంలో పోచమ్మ దేవాలయం పునఃప్రతిష్టలో భాగంగా ఈరోజు రెండో రోజు కార్యక్రమం ఉదయం గ్రామ పందన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే కలశాలు తీసుకురావడం జరిగింది. పూజలు చేసిన తర్వాత మరికొద్ది నిమిషాల్లో మన హోమ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత రేపు ఉదయం పోచమ్మ దేవాలయం యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఇట్టి విషయం మూడు రోజుల సంది తిప్పలబడి కష్టపడినటువంటి వాళ్ళందరూ కూడా దేవాలయ కమిటీ సభ్యులు ముందుండి చేస్తున్నారు. అదేవిధంగా దాతలు కూడా సహాయపడుతున్నారు. అదేవిధంగా ఇంకా ఎక్కువ మంది దాతలు వచ్చి ఈ పోచమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ విజయవంతం చేయగలని మా యొక్క కోరిక. పేరు చెప్పండి. శ్రీధర్ రెడ్డి. జై శ్రీరామ్. పోచమ్మ తల్లికి జై. పోచమ్మ దేవాలయం పూజా కార్యక్రమంలో రెండో రోజు కార్యక్రమం గట్టెక్కడం కోసం అందరం కష్టపడుతున్నాం. అలాగే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే గ్రామతోరణము, అలాగే ఇప్పుడు జలాభివాసం ఉంటుంది. దాంతోపాటు హోమగుండాల కార్యక్రమం ఉంటుంది. అమ్మవారి కలశం తీసుకురావడం జరిగింది. అలాగే రేపు ఉదయం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ 9:20కి ముహూర్తం ఉంది. ఆ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ హోమగుండాలకు కూర్చున్న వారు ఏమైనా ఉంటే విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. తాటికొండ అశోక్ చారి, దామెర. దామెర మండల కేంద్రంలో పురాతనమైన పోచమ్మ దేవాలయాన్ని శిథిలావస్థలో ఉండగా దాన్ని జీర్ణోద్ధరణ చేసి కొత్త పునఃప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గుడికి ఇంకెవరైనా విరాళాలు ఇచ్చే వాళ్ళైనా, సేవ చేసుకునే వాళ్ళైనా, వస్తు రూపేణైనా, డబ్బు రూపేణైనా, ధన రూపేణైనా, ఏ రకంగానైనా ఈ పోచమ్మ దేవాలయాన్ని డెవలప్మెంట్ కోసం ఇంకా అధికంగా విరాళాలు ఇవ్వాలని చెప్పి పోచమ్మ భక్తులందరినీ సవినంగా విన్నవిస్తున్నారు. రేపు ప్రతిష్టా కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ కూడా బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి అందరూ సుఖంగా సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు శ్రీరామ్ రెడ్డి, దామెర సర్పంచ్.